ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి 5:33 నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నేర్పవలయునని పూర్వీకులకు చెప్పబడినది మీరు విని ఉన్నారు కదా. కానీ నేనిప్పుడు మీతో చెప్పున్నదేమనగా, మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనకూడదు, పరలోకముపై ఒట్టు పెట్టకూడదు. ఎలైనా అది దేవుని సింహాసనము. భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఎలైనా అది ఆయన పాదపీఠము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, ఈరోజు తొలుత శ్వాస నీ కృపతో ప్రారంభమైనందుకు నీకు వందనములు చెల్లించుచున్నాను. మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మేము ప్రేమించుచు మేము గౌరవించుచు జీవించుటకై ఈ దినము ప్రారంభించుదునా. ప్రభువా, నీవు చెప్పిన ప్రకారం నేను చేసిన ప్రతి మాట ప్రమాణంగా గాక నమ్మకంగా ఉండాలని నీవు బోధించావు. పరలోకమునైనా భూమి మీదనైనా ఒట్టు పెట్టకూడదని నీవు శాసించావు. ఏలైనగా అవి మీ సింహాసనములు, మీ సంతతి అయిన పాదపీఠములు. ఈ దినమంతటా నా నోటి మాటలు పరిశుద్ధంగా ఉండేలా రక్షించుము. ప్రభువా, అన్యాయమైన ఒట్టులను కాక నిజమైన మనసుతో నడిచే విధంగా నన్ను తయారు చేయుము. నాకు నిన్ను ప్రతిబింబించేలా, న్యాయంగా నిజాయితీగా జీవించేలా శక్తిని దయచేయుము. ప్రభువా, రేపటి ఉదయం నీ కృపతో మేలుకునే వరం నాకు కలుగజేయుము. నీ సింహాసనము సమీపమున దొరుకునట్లు నీ చిత్తమున నిత్యము నాలో నెరవేర్చుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.